కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులిబేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యార్థులలో బహిరంగ ప్రదేశంలో బహిర్భూమి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ ఆకతాయి చెట్టు పొదుగులో నుంచి చూస్తున్నారని పాఠశాల సిబ్బంది వంట చేసే మహిళలు ప్రత్యక్షంగా పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని బాధితుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని ఆలూరు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంట చేసే మహిళలు సుశీలమ్మ మాట్లాడారు. ఈ రోజు వచ్చిందని చూసి భయపడి వాళ్ళంతా పక్కన ఇక్కడ బాత్రూమ్ వచ్చినాయి. ఆ దుర్పలు వచ్చింటదనక భయానికి ఎవరు ఏమైనా వంట చేసాయమ్మా అంటే మరి చిన్న చిన్న పిల్లలు గుచ్చలు పోసి బండాడా డైలీ నా పేరు సుశీలమ్మ. ఇక్కడ స్కూల్లో వంట చేస్తుంటాను నేను. పిల్లలు పాస్కి వెళ్ళి తాగడానికి పెయిడ్కి వాష్రూమ్ కూడా వెళ్తారు. కొంతమంది వాష్రూమ్ ఇష్టపడుకోకుండా బయటకు వెళ్తారు సార్. బయటకు వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అట్లా వచ్చి నెల నుంచి జరుగుతుంది సార్. బయటకు వెళ్ళినప్పుడు పాస్ వచ్చినప్పుడు చూసేయడానికి వస్తున్నారు సార్. మేము ఇంకా ఈ రోజు పట్టుకుంటామని 2 రోజుల నుంచి వారం నుంచి కాస్తున్నారు సార్ వాళ్ళు. అంటే కొత్త అయినా కానీ కంపల్సరిగా మొత్తం అవన్నీ చూసుకొని కాసి ఈ రోజు మొత్తం చుట్టాలు ఉన్నారు సార్. మా వాళ్ళు చుట్టాలు ఉండి కాసి పోయి నేనే సార్ ఫస్ట్ చేరిందానికి చేరు కాసి మామూలు నన్ను బయటకు పోయేదానిలోకి పోయి చూసుకొని ఉంటే కరెక్ట్గా కూర్చున్నాడు సార్. నీకు ఇక్కడేం పని అంటే లేదు నన్ను దొడ్డుకు వచ్చాను. ఆయన నువ్వు దొడ్డుకు వచ్చినప్పుడు ఇంతసేపు ఏం నీకు కూర్చున్నా వెళ్ళిపోవాలి కదా. ఇంతసేపు అంటే లేదు నన్ను వచ్చాను. ఆయన లేదు నువ్వు ఏం గురించి వస్తున్నావు ఇంత క్లీన్గా ఏంటి పెట్టుకున్నావు మరి ఇక్కడ కూర్చునే కాడ నువ్వు దొడ్డుకు వచ్చినా నీ పని ముచ్చుకొని నువ్వు వెళ్ళిపోవాలా. ఆయనకేసి మేము ఆర్చినాం సార్. లేదు అది ఇదని నేనే చేసుకున్నాను సార్. ఆ అబ్బాయి మీద ఇంత రంగు ఉంటే మేము కూడా వస్తుంటాం. మా ఆడపిల్లలు వస్తుంటారు. ఇక్కడ అంతమంది ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు ఇట్లా వస్తే అట్లా అనికేసి ఆడిపోయి పట్టుకోవడానికి టైం లేదు. రమణ సారు అందరూ వచ్చి పట్టుకొని వాటి నుంచి తోలుకురావడం సార్. బైక్ కూడా పేటలో ఉంది సార్. ఆ అబ్బాయి బైక్ పోలీసు వాళ్ళు వచ్చారమ్మా. పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేసింటే పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడే తోలుకున్నారు సార్. అది న్యాయం ఇంట్లో ఉండవు కదా అనికేసి మా ఆయన అడిగకపోతే మా ఆయన మీద కూడా చేయలేకున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో మరి మీరే తెలపండి సార్. మేము మా కూతురుని చూడడానికి వచ్చాడని మేము గొడవపడలేదు. వీడందరూ నేను ఆడపిల్లలు మా కూతురులే. ఆ ఉద్దేశంతో ఇట్లా చేయరాదు ఎవరైనా కానీ ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లలే కదా సార్ అనే ఉద్దేశంతోనే మేము అట్లా గొడవపడింటే నువ్వు వ్యతిరేకంగా మీకు సంత వాళ్ళ గురించి కొట్లాట గురించి మమ్మల్ని ఇక్కడ విరికిచ్చినారు. నువ్వు అంత గురించి ఆలోచించలేవు, నీకు కక్ష పెట్టుకొని చేసినావు అని వాళ్ళు అంటున్నారు సార్. మరి ఎంతవరకు ఈడు ఉన్న వాళ్ళని కూడా కనుక్కోండి. ఇదంతా విచారిస్తే మీకు కూడా తెలుస్తుంది. మా మొగ్గు చెప్పడం కాదు.